ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ముందుకొచ్చింది. ప్రజలకు మభ్యపెట్టి అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కేసీఆర్ కాలనీలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి పంపిణీ చేశారు. మనతో ఉన్నారు ప్రశాంత్ రెడ్డి వారిని అడుగుదాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు అని పంపిణీ చేస్తున్నారు, అసలు ఏంటి సార్ ఇది? కాంగ్రెస్ పార్టీ బాకీ ఉందా? ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కార్డు అని చెప్పి ప్రతి ఇంటికి పంపించింది. ప్రతి మహిళకు 2500 ఇస్తామని, 2000 పెన్షన్ 4000 చేస్తామని, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని, చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అని, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, విద్యా కార్డు ఇస్తామని, నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని, అట్లనే 2 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా నింపుతామని, రైతు బంధు 15,000 చేస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వడ్ల బోనస్ 500 చేస్తామని, ఇట్లా ఈ హామీలన్నీ ఇచ్చినాడు. ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటికి ఆయన 100 రోజుల్లో నెరవేరుస్తా అన్నాడు. ఇప్పుడు 700 రోజులు పైచిలకు అయిపోయింది. అయినా ఇంకొక హామీ కూడా నెరవేర్చలేదు. ఈ విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడానికి మా కేటీఆర్ గారు ఈ కాంగ్రెస్ బాకీ కార్డ్ అనే దానికి ఒకదాన్ని సృష్టించి ఆలోచన చేసి ఇది ప్రతి ఇంటికి మా కార్యకర్తలు పోయి ఇవ్వాలి. ఇచ్చి ఏ వర్గానికి ఆ వర్గం, సపోజ్ 2500 మహిళ ఆ ఇంట్లో ఉన్నదనుకోండి, మహిళ ఆమెకు 2500 వస్తుందని ఆశ ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే, ఆమెకు రాలేదు. ఇక నీకు రాలేదు కాబట్టి నీకు ఇప్పటికి ఎంత బాకీ ఉన్నదమ్మా చెప్పడానికి 55,000 రూపాయల బాకీ ఉన్నది నీకు అని చెప్పడానికి. సపోజు ఒక ఇంట్లో ఆటో కార్మికుడు ఉన్నాడు, ఆటో పెట్టుకొని ఉన్నాడు, ఆటో వాళ్ళకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఆటో ఆయనకు. అట్లనే ఉపాధి హామీలకు 12,000 ఇస్తా అన్నాడు సంవత్సరానికి. ఉపాధి హామీ చేసుకునే కూలి ఆ ఇంట్లో ఉన్నదనుకోండి, నీకు 24,000 రూపాయల బాకీ ఉన్నాడమ్మా ఈ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తే 24,000 రూపాయలు ఇక్కడ పెట్టి ఓటడుగు అని నిలదీయాలి అని జనాలను జాగృతం చేయడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది బ్రహ్మాండంగా మంచిగా పోతా ఉన్నది కార్యక్రమం. నిజంగా కూడా ప్రజలకు ఇవాళ పాలేంది నీళ్ళేంది అర్థమవుతున్నది, ఎవరేంది అన్న విషయం అర్థమవుతుంది. వీడెంత మోసగాడు అర్థమవుతుంది, పచ్చి మోసగాడు. అప్పుడు ఎలక్షన్లప్పుడు ఇప్పుడు ఇవాళనే ఇచ్చినట్టే మాట్లాడిండు. ఇప్పుడు మొత్తం 700 రోజులు అయింది. ఏమన్నా అంటే లాగుల తొండలేసి కొడతా, ఇంకా పేగులు మెడలేసుకుంటా, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో దగ్గిపోతాడు, నన్ను చూస్తే దొంగని చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటప్పుడు చూస్తున్నారు, నాకు అప్పు ఊడతలేడు అని ఇంకో దిక్కు మాట్లాడతాడు. ఇంకో దిక్కు అంటాడు 1,50,000 కోట్లు పెట్టి మూసి పని చేస్తాడట. ఇక్కడ అక్క చెల్లెలకు 2 జతల చీరలు ఇచ్చే శాతనైతే లేదు. 2 దసరాలు పోయినాయి, దసరాకు ఒక చీరని ఇవ్వలేదు. ఆడ 1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ చేస్తాడట. అంటే ఏంది, మా అక్కకు ఒక చీర పంపిస్తే దాంట్లో కమిషన్ రాదు, 1,50,000 కోట్ల పని ఆడ మొదలు పెడితే దాంట్లో కమిషన్ వస్తుంది. ఇట్లా మా అక్కా చెల్లెలకు 2,000 4,000 చేస్తా అన్నాడు, పెద్ద మనుషులు 2,000 4,000 చేస్తా అన్నాడు. అది చేస్తలేడు. అది చేస్తే ఇలా ఏమైనా కమిషన్ ఇస్తారానికి ఇయ్యాడు కదా. ఫ్యూచర్ సిటీ కడతాడట 4 లక్షల కోట్లతోటి. ఇక్కడ 4,000 పెన్షన్ ఇచ్చే శాతనైతే లేదు, 4 లక్షల కోట్లతోటి ఫ్యూచర్ సిటీ కడతాడట. అన్ని ఇటువంటి కార్యక్రమాలు పేదల కోసం ఏం లేదు. ఆయన ముడుపులు కట్టుకున్నాడు, కడుపు నింపుకున్నాడు, ఆయనకు దేంట్లో పైసలు వస్తాయి చూసుకున్నాడు, ఆ పనులు చేసుడే తప్పిస్తే ఆయన ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చలేడు. కాబట్టి డెఫినెట్గా నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది, ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మా అక్కా చెల్లెళ్ళు, మా రైతులు, మా అన్నదమ్ముళ్ళు కర్రుగాల్చి వాత పెడతారు. డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్నే తెచ్చుకోవాలి, కేసీఆర్ మనుషులనే గెలిపించుకోవాలనే ఆలోచనలో ఇవాళ మా ప్రజలు ఉన్నట్టు, మా అక్కా చెల్లెలు ఉన్నట్టు నేను భావిస్తాను. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్కి వెళ్ళింది. ఈరోజు 8వ తారీఖు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో దాన్ని ఎలా చూస్తారు? కోర్టు తీర్పు ఎట్లిస్తే అట్లా అందరం శిరస వహించాల్సిందే. కోర్టు ఇలాగే నడని ఈ రిజర్వేషన్లు ఇవి చెల్లుతాయి అని అంటే దాని ప్రకారం ఎలక్షన్లు కొట్లాడతాం. లేదు కోర్టు తీర్పు ఎట్లుంటే అట్లా దాని ప్రకారం మా పార్టీ ఎలక్షన్లు పోరాడతారు. అంటే 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదనే రాజ్యాంగంలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులోనే తేల్చుకోండి అన్న అంశం ఈరోజు అయితే 12:30కు హైకోర్టులో తేలాల్సి ఉంది. అంటే బలైన వర్గాల వారి కోరిక ఏంటంటే, మేము జనాభాలో 50% పైచిలుకున్నాము, మాకు సరిపోయినంత రిజర్వేషన్లు లేవు, మాకు 42% రిజర్వేషన్లు, మాకు అసలు 50% రిజర్వేషన్లు కావాలి, మేము 50% మంది ఉన్నాం కాబట్టి అని కోరిక ఉన్నది బలైన వర్గాల. వాళ్ళ కోరికలు ఏం తప్పులేదు.
అయితే ఒక దిక్కు ఆ చట్టము ఆ సుప్రీంకోర్టు తీర్పు దాన్ని ఆసరా చేసుకొని కొందరు ఆ వైపు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా అల్టిమేట్గా కోర్టు తీర్పే మాకు శిరోధార్యము. కోర్టు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వడమే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత. కామారెడ్డి డిక్లరేషన్ వేదిక వాళ్ళకి ముందే తెలుసా 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తామనే ఉద్దేశం మీదనే వాళ్ళు ఇదంతా గేమింగ్ అంటారు. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లో అవకాశాలు రావడం అనేది మంచిది, దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అయితే కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 42% బీసీలకు ఇస్తామని చెప్పినారు. అయితే బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే 10th షెడ్యూల్లో పొందుపరిచి రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఉంది. అది తెలిసి వీళ్ళకు ఉట్టిగా ఏదో మాట ఇచ్చి ఓట్లేసుకుందాం అన్న దాంట్లో వీళ్ళు ఆ ప్రోగ్రాం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఈ జీవో ఇచ్చి ముందాడుకు మేము ప్రయత్నం చేసినాము కాలేదు అని చెప్పుకోవటానికి చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. బట్ ఏదేమైనా ఇవాళనే తీర్పు వస్తున్నది కదా, దాని ప్రకారం చూద్దాం, ఆలోచించి చెప్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలు కాని హామీ పథకాలన్నీ కూడా అమలు చేసేందుకు ప్రజలని మభ్యపెట్టింది. ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు జీవనభృతి, అదేవిధంగా నిరుద్యోగులకు జీవనభృతి ఇస్తామని చెప్పి ఎవరికి కూడా ఇవ్వలేదు. రైతులకు ఏదైతే ధాన్యానికి సంబంధించి చూసుకుంటే బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా బోనస్ కూడా ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ బాకీ కార్డుని బీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేస్తుంది. కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రామాన కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేయాలనే నిర్ణయం మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ కాలనీలో పంపిణీ చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.